మూర్ఖ పద్ధతి. ఒక చిన్న పల్లెలో శివయ్య సుందరమ్మ అనే దంపతులుండేవారు. వాళ్లకు బాగా వయసు ముదిరాక ఒక కొడుకు పుట్టాడు. వాడు చాలా చిన్నపిల్లవాడుగా ఉండగానే సుందరమ్మ చనిపోయింది. తల్లి లేని కొడుకుని శివయ్య మరీ గారాబంగా పెంచసాగాడు. తన దొడ్లో నానా శ్రమ పడి కూరగాయలు పండించి వాటిని పట్టణంలో అమ్మి కుటుంబ పోషణ చేసుకు వస్తున్న కొడుక్కు మాత్రం ఆ పనిపాట్లు ఏమీ చెప్పేవాడు కాదు శివయ్య. వాడు వేళకు తిని సోమరిపోతులా అక్కడా ఇక్కడా తిరిగి వస్తుండేవాడు. శివయ్య పెద్దవాడైపోతున్నాడు. కొడుకు అతడికి కూరగాయలు పెంచే పనిలో చిన్నమెత్తు సాయం కూడా చేయకపోవటం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు శివయ్యతో కుర్రవెదవను మరీ అంత పిచ్చిగారాబంగా పెంచటం మంచిది కాదు. కాస్త తోటపని అది నేర్పు, నీ బరువు భారం వాడు కొంత మోస్తాడు అనేవాళ్ళు. కానీ శివయ్య కొడుకు మీది వాత్సల్యం కొద్దీ ఈ సలహాలేమీ పాటించేవాడు కాదు. కుర్రకుంక ఇంకా 15 ఏళ్లైనా నిండలేదు. తోటపని ఒకళ్ళు నేర్పితే గాని పట్టుపడినంతటి గొప్ప విద్య ఏ? మరి 4 ఏళ్లు గడిస్తే వాడే స్వయానా అన్ని పనులు చేసుకుంటాడు అనేవాడు. ఒకనాడు శివయ్య పొద్దున్నే కూరగాయలు కోసి మూట కట్టుకుని సంతకు బయలుదేరుతూ ఒకవేళ తాను తిరిగి రావడం ఆలస్యం కావచ్చునని భావించి కొడుకుతో, ఒరే, ఇవాళ నేను చీకటి పడిగాని ఇంటికి రాను. కూరమళ్లకు కాస్త నీరు తగిలేలా చూడు, కొత్త చాంతాడు బావి పక్కనే ఉంది అని చెప్పాడు. శివయ్య కొడుకు సాయంత్రం కాగానే తండ్రి చెప్పిన తాడు తీసుకుని దాని ఒక కొనను బావిలో వేసి రెండవ కొనను కూరగాయల పాదులన్నిటికీ తగిలేలా ఒక చుట్టు చుట్టి వీధిలోకి ఆడుకోబోయాడు. శివయ్య సంతలో కూరగాయలు త్వరగా అమ్ముడుపోవడంతో పొద్దుగూక ముందే ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు కూరపాదుల దగ్గరికి పోయి కొడుకు చేసిన పని చూసి పట్టరానంత కోపంతో కొడుకును పిలిచి, ఒరే, నువ్వింత మూర్ఖుడివని అనుకోలేదు. లోకంలో అసలింత మూర్ఖులుంటారనేది ఈనాటి వరకు నాకు తెలీదు. ఏమైనా లోకంలో నీకన్నా మూర్ఖుడు కనపడితే గాని ఇంటికి తిరిగి రాను అని చెప్పి ఇల్లు వదిలి మరో గ్రామం కేసిపోయాడు. శివయ్య గ్రామం వీధిని నడుస్తుండగా ఒక పశువుల కొట్టంలోంచి ఒక కుర్రవాడు అమ్మా అని బాధగా అరవడం వినిపించింది. శివయ్య కొట్టంలోకి పోయి ఒక ఆవు కాళ్ళ దగ్గర పడున్న కుర్రవాణ్ణి చూసి ఏం జరిగిందని అడిగాడు. అమ్మకు జ్వరంగా ఉంది, అయ్య ఇంట్లో లేడు. ఎక్కువ పాలు దూడ తాక్కుండా చూసి చుక్క పాలు కింద పడకుండా ఆవు పాలు పితుక్కు రమ్మన్నది అమ్మ. దూడ ఒక్క పాల చుక్కైనా కింద పడకుండా పాలు తాగడం చూసి నేను అలాగే చేయబోయాను. ఆవు గట్టిగా తన్నింది అన్నాడు కుర్రవాడు ఏడుస్తూ. వీడు నా కొడుక్కన్నా కూడా మూర్ఖుడు అనుకుంటూ శివయ్య వాడికి పాలు పితకడం ఎలాగో చెప్పి చీకటి పడుతుండగా మరో గ్రామం చేరాడు. ఈసారి శివయ్య గ్రామ వీధిని అడుగు పెడుతూనే ఒక ఇంట్లో నుంచి పెద్ద అరుపులు రావటం విన్నాడు. ఒక ఆడగొంతు విసుక్కుంటూ, చలికి ప్రాణం పోతున్నదిరా బాబూ, తొందరగా నిప్పు పెట్టు అంటున్నది. దానికి జవాబుగా ఒక చిన్న గొంతు, అరవకే అమ్మా, నిప్పు పెడుతున్నాను అని జవాబిస్తున్నది. శివయ్య ఏమిటా నిప్పు పెట్టడం అని ఆశ్చర్యపడుతూ చూసేంతలో ఒక కుర్రవాడు మండుతున్న కట్టెపుల్లను ఇంటి చూరుకు అంటించబోతున్నాడు. ఆ కేకలు వేసుకుంటున్న వాళ్ళు తల్లి కొడుకులని శివయ్య గ్రహించాడు. కాని చలిగా ఉంటే ఇంటికి నిప్పు పెట్టడం ఏమిటా అని అతడు ఇంటి గుమ్మాన్ని చేరేంతలో తల్లి పెద్దగా, తొందరగా నిప్పు పెట్టరా బాబూ, ఇల్లు కాలిపోతే మరో ఇల్లు కట్టుకోవచ్చు, ప్రాణం పోతే వస్తుందా అంటున్నది. శివయ్య కుర్రవాడి చేతిలో నుంచి మండే కట్టెపుల్లను లాక్కుని సంగతేమిటని అడిగాడు. వాడి తల్లికి ఒంట్లో బాగోలేదు, చలికి ఆగలేక నిప్పు పెట్టమంటున్నది. వాడు ఇంటికి నిప్పు పెట్టేస్తున్నాడు. తన కొడుకు కన్నా పక్క గ్రామంలోని కుర్రవాడి కన్నా కూడా వీళ్ళిద్దరూ పెద్ద మూర్ఖులని శివయ్య అనుకుని వాళ్లకు చలిపోవాలంటే ఇంటి మూల కుంపటిలో ఎలా నిప్పు వేసి రాజేసుకోవాలో చెప్పి తన గ్రామానికి తిరిగి వచ్చాడు. శివయ్యకిప్పుడు లోకంలో మూర్ఖులకు కరువు లేదని తెలిసిపోయింది. తను అతి గారాబంగా పెంచడం వల్లనే తన కొడుకు మూర్ఖుడుగా తయారయ్యాడన్న గుర్తింపు కూడా కలిగింది. మర్నాటి నుంచి అతడు కొడుకును తనతో పాటు తోటపని చేయించసాగాడు. కొద్ది కాలంలోనే వాడికి ఆ పనిలో ప్రావీణ్యం రావడమే కాక శివయ్య పెద్దవాడైపోయిన తర్వాత వాడే స్వయంగా కూరలు పండించి అమ్ముకు వస్తూ తండ్రికి ఏ శ్రమ లేకుండా చేసి సుఖపెట్టాడు. కథ సమాప్తం. రాజుగారి సమస్య.
పూర్వం రాచకొండ రాజ్యాన్ని రఘురామరాజు పాలించేవాడు. ఆయనకు తరచుగా విచిత్రమైన సమస్యలు కలుగుతుండేవి. ఆయన సభ చేస్తూ ఉన్నట్టుండి ఒక వింత అనుమానం బయటపెట్టి సభలోని వారిని సమాధానం అడిగేవాడు. ఆయన తెచ్చిన సమస్యకు సమాధానం చెప్పలేని వాళ్లను, సమాధానం లేదన్న వాళ్లను ఆయన ఏదో విధంగా శిక్షించేవాడు. ఒకనాడు సభలో రాజుగారు ఒక వింత అనుమానాన్ని బయటపెట్టాడు. అదేమిటంటే, ప్రపంచంలో ఎక్కడైనా నష్టం కలిగిందని దొంగతనాలు, కష్టం కలిగిందని మోసాలు జరుగుతాయా అని. దొంగతనం జరిగినప్పుడు ఎవరో ఒకరు నష్టపోకుండా ఉండడం ఎలా సాధ్యం? మోసం జరిగితే మోసపోయిన వాడు కష్టపడడా? అందుచేత సభలోని వాళ్ళంతా రాజుగారిదే అర్థం లేని ప్రశ్న అనుకున్నారు. కానీ పైకి ఎవరూ ఆ మాట అనలేదు. ఎవరో ఏమీ అనకపోవటం చూసి రాజుగారు మంత్రితో, అలాంటి దొంగతనాలు, మోసాలు జరుగుతున్నాయనే నా నమ్మకం. అవి ఎక్కడ జరిగాయో విచారించి 10 రోజుల్లోగా నాకు తెలియచేయాలి అన్నాడు. మంత్రి పని అయిందని అందరూ అనుకున్నారు. ఆయన మర్నాటి నుంచి సభకు రావడం మానేసి దివాణంలో జరిగేదంతా తన నౌకర్ల ద్వారా తెలుసుకుంటూ వచ్చాడు. ఇది జరిగిన 2-3 రోజులకే రాజుగారికి ఎంతో ఇష్టమైన మచ్చలావుకు ఏదో జబ్బు చేసింది. దాని జబ్బు ఒకంతట నయం కాలేదు. అది నిశ్చయంగా చచ్చిపోతుందని కూడా అనుకున్నారు. కానీ అది చావక క్రమంగా కోలుకుని రాజుగారు మంత్రికిచ్చిన 10 రోజుల గడువు లోపలనే ఆరోగ్యం పొంది ఎప్పటికన్నా ఎక్కువ పాలు ఇవ్వనారంభించింది. మంత్రి తన గడువు పూర్తి అయ్యే లోపల రాజుగారి ప్రశ్నకు సమాధానం ఆలోచించుకుని 10వ నాడు యథాప్రకారం సభకు హాజరయ్యాడు. మంత్రిని చూస్తూనే రాజు నష్టం కలిగించని దొంగతనము, కష్టం కలిగించని మోసము ఎలా ఉంటాయో అంతు చిక్కిందా అని అడిగాడు. అది విన్నవించుదామనే వచ్చాను. ఎవరికీ నష్టం లేని దొంగతనం నేనే చేశాను. తమరు ఆగ్రహించనని అభయమిస్తే మనవి చేసుకుంటాను అన్నాడు మంత్రి. చెప్పు చెప్పు అన్నాడు రాజు. మంత్రి ఇలా చెప్పాడు. మహారాజా, మీ సమస్యకు సమాధానం వెతుకుతూ నేను మన రాజ్యమంతా మారువేషంలో తిరిగాను. అలా తిరుగుతూ ఓనాటి సాయంకాలం కొత్తపల్లి గ్రామం చేరాను. అక్కడ ఒక భూస్వామి ఇంటి ఆవరణలో చావటానికి సిద్ధంగా ఉన్న ఒక మచ్చలావు కనిపించింది. ఆయన తన కమతగాళ్లతో, ఈ ఆవు ఎలాగూ బతకదు, చచ్చేదాకా దీన్ని మేపటము, వైద్యం చేయించడము, చచ్చినాక దీన్ని లాగేయించడము వగైరాల కింద ఇంకా ఎంత ఖర్చున్నదో తెలియటం లేదు అని విసుక్కుంటున్నాడు. ఈ మాటలు విన్న నేను ఆ రాత్రి ఆ గ్రామంలోనే ఉండి ఒక రాత్రి వేళ దాన్ని దొంగిలించి బండి మీద వేయించుకుని మన నగరానికి తెచ్చాను. నేను తెచ్చిన ఆవుకు ఉబ్బస రోగమని తగిన చికిత్స చేస్తే అది తేలికగా కోలుకుంటుందని వైద్యులు చెప్పారు. అయితే అదే సమయంలో తమ మచ్చలావు చావటానికి సిద్ధంగా ఉన్నట్టు విన్నాను. వెంటనే నేను దొంగిలించి తెచ్చిన ఆవును దాని స్థానంలో ఉంచి తమ ఆవును తీసుకుపోయి శ్మశానం చేర్చాను. అది దారిలోనే ప్రాణాలు విడిచింది. నేను తెచ్చిన ఆవుకు మన వైద్యులు చికిత్స చేసి బతికించారు. అది ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నదని, ఇంకా ఎక్కువ పాలిస్తున్నదని, మీరు వైద్యులకు మంచి బహుమానాలు కూడా ఇచ్చారని విన్నాను. కొత్తపల్లి భూస్వామి కూడా తన ఆవు పీడ విరగడైనందుకు, ఖర్చు తప్పినందుకు సంతోషించాడు. చూసారా, నేను 2 దొంగతనాలు చేసి ఇద్దరినీ సంతోషపెట్టాను. పైపెచ్చు ఒక ఆవు ప్రాణాలు కాపాడి పుణ్యం కూడా సంపాదించుకున్నాను. సభలో అందరూ మంత్రి మాటలకు బాగుంది బాగుంది అన్నారు. రాజు కూడా తృప్తిపడి, పోతే కష్టం లేని మోసం ఎలా ఉంటుందో కూడా తెలుసుకువచ్చావా అని మంత్రిని అడిగాడు. అది కూడా నేనే చేశాను మహారాజా అన్నాడు మంత్రి. నువ్వే మోసం చేశావా? ఎవరిని? ఎలా చేశావు? వాళ్లకు కష్టం ఎందుకు కలగలేదు అని రాజు వరుసగా ప్రశ్నలు కురిపించాడు. తమర్నే మోసం చేశాను మహారాజా. నేనింతకు మునుపు చెప్పినదంతా అబద్ధమే. నేను కొత్తపల్లి వెళ్ళనే లేదు. భూస్వామి, అతని మచ్చలావు, దాన్ని నేను దొంగిలించడము, మీ మచ్చలావు స్థానంలో దాన్ని ఉంచడము అన్నీ అబద్ధాలే. కోలుకున్నది తమ మచ్చలావే. అయినా నా అబద్ధాలు నమ్మి మీరు మోసపోయారు. కానీ అందువల్ల మీకేమీ కష్టం కలగలేదే అన్నాడు మంత్రి. రాజు తన మంత్రి తెలివితేటలను మెచ్చుకొని మంచి బహుమానాలిచ్చి ఆదరించాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.